ఇడ్లీ కడాయి మూవీలో మనకి పనికొచ్చే టేక్అవే పాయింట్స్ గురించి మాట్లాడితే, జనరలీ హౌ చిల్డ్రన్ చూస్ దేర్ కెరియర్ పాత్ లుకింగ్ అట్ దేర్ ఫాదర్ అనేది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఎప్పుడైనా సరే గ్రాస్ ఇస్ గ్రీనర్ ఆన్ ద అదర్ సైడ్ అని చెప్తుంది. అండ్ థర్డ్ పాయింట్ చాలా బ్యూటిఫుల్గా, దో పేరెంట్స్ హ్యావ్ నో అదర్ ఆప్షన్, అంటే వేరే హోప్ లేకపోయినా కూడా కట్టేయకుండా పిల్లల కలల్ని ఎక్స్ప్లోర్ చెయ్యమని వదులుతూనే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ గ్రౌండ్ చాలా క్లియర్గా పెట్టుకోవడం థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్, వాళ్ళు ఆపకపోతే పిల్లలు తామంతట తాము తెలుసుకునే అంత విలువలు ఇచ్చి పెంచడం, అంత సంస్కారం, అంత హుందాతనము గట్టిగా పట్టేసుకున్నట్టు కాకుండా ఆ విలువలు ఇచ్చి పెంచడం వల్ల పిల్లలు వాళ్ళంతట వాళ్ళే తెలుసుకోగలగడం. నంబర్ 5, ప్రతి చిన్న విషయంలో తృప్తిని వెతుక్కోవడం ఎంత ఇంపార్టెంట్ అని. ఎందుకంటే ఆబ్వియస్లీ సద్గురు చెప్పినట్టు మీరు చెప్పేది వింటారు, కానీ వింటారు అనుకోకండి, మీరు చేసేది చూస్తారు పిల్లలు. అంటే మీరు పెంచడం ఏముండదు, దే టేక్ ద ఎగ్జాంపుల్స్ అన్నట్టు. సో అలా తృప్తిని చూపించి పెంచడం. అండ్ నిజంగా పరిగెట్టి పాలు తాగటం కంటే నిలబడి నీళ్లు తాగటంలో కూడా ఎంత తృప్తి ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ సమ్మరైజ్ చేస్తే దిస్ మూవీ ఈజ్ ఆల్ అబౌట్ కంటెంట్మెంట్. తృప్తి ఎలా పడవచ్చు, తృప్తి ఎంత సంతోషాన్ని ఇస్తుంది, తృప్తికి వేరే పారామీటర్స్ అన్నీ మారిపోతాయి. లైఫ్ పార్ట్నర్ని ఎలా ఎంచుకోవాలి, వాట్ ఈజ్ ఇంపార్టెంట్, వాట్ ఈజ్ కంపాటబిలిటీ, వర్డ్స్లో చెప్పే లవ్ ఇంపార్టెంటా, యాక్షన్స్ ఇంపార్టెంటా, మన కోసం ఒక వ్యక్తి కన్నీరు కారిస్తే వాళ్ళు మన దగ్గర ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుంది, ఆ వ్యక్తిని మనం ఎంత చక్కగా చూసుకోవాలి, ఆ వ్యక్తితో కలిసి మనం పెద్ద పెద్ద అచీవ్మెంట్స్ సాధించకపోయినా చిన్న చిన్న అచీవ్మెంట్స్లో ఎంత తృప్తిని పొందుతాం. ఆల్ ఇన్ ఆల్ ఎంత బ్యూటిఫుల్ అంటే, మళ్ళీ ఇన్ని పాయింట్స్తో పాటు 7th పాయింట్ ఈజ్ ఆల్ అబౌట్ అహింస. అహింస అంటే ఊరికే కొట్టించుకోవటం కాదు, ఇట్ ఈస్ ఆల్సో అన్ ఎబిలిటీ టు షో దట్ నేను కూడా కొట్టగలను, కానీ ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ అన్ ఆప్షన్. సో అవతలోడికి నన్ను కొట్టలేక కాదు, బట్ దే టుక్ దిస్ యాక్టివ్ ఆప్షన్ అని తెలిసి వచ్చేటట్టు. అండ్ ఎంత చెడు జరిగినా దాంట్లో నుంచి, యాజ్ ఐ ఆల్వేస్ సే, మీ మీద రాళ్ళేసి కొడితే ఆ రాళ్లతో ఇల్లు కట్టుకోవచ్చు. సో దీస్ 8 పాయింట్స్కి ధనుష్ యాక్టింగ్ అండ్ ద బ్యూటీ ఆఫ్ యునో నిత్యా మీనన్తో అద్రిపోయింది అంతే.